ఇట్టి అవకాశము నాకు కూడా అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీ అందరికీ కూడా క్రీస్తు పేరిట హృదయపూర్వకమైన దేవుని పిల్లలారా, దేవునికి అసాధ్యమైన సహోదరులు రమేష్ గారి పాపమును క్రీస్తు పేరిట హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. జరిగించకుండా ఉండడానికి దేవుడు ఎంతో కృప చూపారు. క్రీస్తు యేసులో మనకి రక్షణ అనుగ్రహించారు, పాప క్షమాపణ అనుగ్రహించారు. మరి అట్టి పాపములో మనము మరలా దాసులం కాకుండా జీవములోనే కొనసాగడానికి దేవుని యొక్క మాటలు మనకి ఎంతో ఉపయోగపడుతూ ఉన్నాయి. ఆ మాటల చేత దినదినము హెచ్చరించబడుతూ ఉంటే మరలా ఏ పాపానికి దాసులం కాకుండా జీవించడానికి అవకాశం ఉంది. మరి ఈ సమయంలో క్రైస్తవులుగా జీవిస్తున్న మనలో మరలా అనేక పరిస్థితుల్లో పాపానికి దాసులమయ్యేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నప్పుడు వాటిని ఎలా జయించాలనే విషయము దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయితే ఈ రోజున మీకు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే, పాపం అనగా మనము కొన్ని విషయాలు అర్థం చేసుకున్నాం, కొన్ని ఆజ్ఞలు మనము జ్ఞాపకం చేసుకున్నాం. వాటి ప్రకారంగా మనం జీవించకపోతే దేవుని దృష్టికి పాపం అవుతుందని మనం నేర్చుకున్నాం. అటువంటి పాపాలు మనం చేయట్లేదని, చేయకుండా ఉండడానికి ప్రయత్నిస్తున్నామని మనందరికీ తెలుసు. అంటే ఉదాహరణకి నరహత్య పాపము, వ్యభిచారం పాపము, అలాగే దొంగతనం పాపము, అబద్ధమాడడం పాపము, ఇలాగా విగ్రహారాధన పాపము, ఇలాంటివి అనేకమైనవి మనము పాపముగా దేవుడు తన గ్రంథంలో తెలియజేశాడు కనుక వాటిని చేయకుండా జాగ్రత్త పడడానికి మనము చాలా ప్రయాసపడుతూ ఉంటాం. అయితే కొన్నిసార్లు మనము సులువుగా చిక్కులు పెట్టే పాపానికి కూడా గురయ్యే అవకాశం ఉంది. వాటిని అర్థం చేసుకోవడానికి దేవుని గ్రంథం మనకి సహాయం చేస్తూ ఉంది. ఆ రీతిగా ఇప్పుడు మనము పాపం అంటే ఏమిటి, ఒకవేళ మనము అలాంటి పాపం చేస్తున్నామేమో అనే స్వపరీక్షతో ఈ మాటలో ఆలోచన చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మీకు ఇక్కడ కనిపిస్తుంది టైటిల్, ఏం కనిపించింది? ఏది పాపం. సో పాపానికి దేవుని గ్రంథం ఇచ్చే నిర్వచనం మనందరికీ తెలుసు, గురి తప్పుట. పాపానికి ఇచ్చే నిర్వచనము గురి తప్పుట. అంటే దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు, మనం ఆ ఉద్దేశ ప్రకారంగా బ్రతకాలని ఆశించి ఉన్నాడు. కానీ ఆ ఉద్దేశాన్ని మనం ఎప్పుడైతే నెరవేర్చలేమో, ఆ ఉద్దేశ ప్రకారంగా ఎప్పుడైతే మనం జీవించలేమో, ఖచ్చితంగా దేవుని దృష్టిలో మనం అప్పుడు పాపం చేసిన వారిని. కనుక ఇలాగా పాపానికి దేవుడు ఇచ్చిన నిర్వచనం ప్రకారంగా మనం దేవుని ఉద్దేశాలు నెరవేర్చలేని సందర్భం ఏదున్నా అది దేవుడు పాపంగానే పరిగణిస్తాడు. మరి బాప్తిసం పొందిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మన జీవిత కాలంలో ఎక్కడెక్కడ ఆయన ఉద్దేశాలు తప్పిపోయామో స్వపరీక్ష చేసుకోవాల్సిన అవసరత కూడా ఉంది. మరి ఈ సందర్భంగా నేను చెప్పబోయేటువంటి విషయాలు ఏమిటి అంటే, దైవ గ్రంథంలో ఒక 5 విషయాలు మనకి పాపముగా నిర్వచించబడ్డాయి. ఈ 5 విషయాలు మీకు పరిచయమైన విషయాలే. అందులో మొదటిది ఆజ్ఞాతిక్రమమే పాపము. మేలైనది చేయనెరిగి అలా చేయకపోవటమే పాపము. సకల దుర్నీతియు పాపము. విశ్వాసం మూలము కానిది పాపము. అలాగే ప్రార్థన చేయకపోవడం కూడా పాపము. ఈ యొక్క 5 విషయాలు దైవ గ్రంథంలో మనకి సుపరిచితమైనవే. అయితే వీటిని ఆధారం చేసుకొని నేటి క్రైస్తవ జీవితంలో మనము ఎక్కడైనా తప్పిపోతున్నామేమో అని పరిశీలన చేయడానికి ప్రయత్నం చేద్దాం. నా ఉద్దేశం ఏంటంటే, చాలా మంది క్రైస్తవులు మేము పాపం చేయట్లేదనే భావంతో ఉంటారు. కారణం ఏంటంటే, మనకు తెలిసిన ఆ నరహత్య, వ్యభిచారము, దొంగతనము, అబద్ధము, ఇలాంటి ప్రాథమికమైనటువంటి విషయాల పట్ల మనము ఆసక్తిగా ఉండము గనుక, అట్టివి మనం చేయట్లేదు గనుక మనం పాపం చేయలేదనేటువంటి భ్రమలో ఉంటుంటాం. కానీ అపవాది తంత్రములు చాలా యుక్తి గలవి కనుక మనం అలాంటి పాపాలకి లోను కామని తెలిసి మనం
అటు విషయాల్లో మనం లొంగిపోమని తెలిసి అపవాది మనల్ని మరొక రూపంలో మనల్ని సులువుగా చిక్కులు పెడతాడనేది ఈరోజు గ్రహించాల్సిన విషయం. తద్వారా మనము తెలియకుండానే దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నాము. ఆ పరిస్థితి ఏంటి అనేది గ్రహించాల్సిన అవసరం ఉందని ఈ రోజున ఈ యొక్క అంశాన్ని మీ మధ్య నేను బోధిస్తూ ఉన్నాను. కనుక ప్రతి ఒక్కరము ఈ 5 విషయాల్లో ఏ విషయంలో అయినా మనము తప్పిపోతున్నామేమో, ఈ 5 విషయాలు ఎలాంటి కోణంలో మనం తప్పిపోతున్నామో దాన్ని పరిశీలన చేయడానికి ప్రయత్నము చేద్దామండి. మొదటి విషయం, ఆజ్ఞాతిక్రమమే పాపము. 1 యోహాను పత్రిక 3:4 ఈ రకంగా రాయబడి ఉంటది. పాపం చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము అని 1 యోహాను పత్రిక 3:4 రాయబడి ఉంది. సో మరి ఏ ఆజ్ఞ అతిక్రమించినా పాపమే. బైబిల్లో దేవుడిచ్చిన ఏ ఆజ్ఞలు అతిక్రమించినా అది పాపమే. మరి మనకి దైవ గ్రంథంలో ప్రభు బల్ల కూడా ఒక ఆజ్ఞగా ఇవ్వబడిందని ఈ సందర్భంగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రతి ఆదివారము యేసు ప్రభు మరణాన్ని జ్ఞాపకం చేసుకుని ఆ ప్రభు బల్ల కార్యక్రమం కూడా ఒక ఆజ్ఞగా ఇవ్వబడింది. మనం దైవ గ్రంథంలో పరిశీలిస్తే అపోస్తుల కార్యములు 20:7 ఆదివారమున మేము రొట్టె విరుచుట కూడినప్పుడు అని లూకా గారు రాస్తూ అపోస్తుల కార్యాలు 20:7 ప్రస్తావించారు. కనుక ఆదిమ సంఘము, ప్రారంభ సంఘాలు మరి ఈ రీతిగా ఆదివారమున రొట్టె విరుచుట అనేటువంటి కార్యక్రమంలో ఎడతెగక ఉన్నారు. అపోస్తుల కార్యములు 2:42 కూడా మనకి అలాంటి మాట కనిపిస్తుంది. వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయట యందును ఎడతెగక ఉన్నారు. కనుక ఈ రొట్టె విరుచుట అనే కార్యక్రమం, ప్రభు బల్ల అనే కార్యక్రమము ఆదిమ సంఘస్థులు ఎడతెగక చేశారు. అయితే ఇక నేను మీకు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే 1 కొరింథీ పత్రిక 11:17 ఎవరైనా ఒకసారి చదివితే, 1 కొరింథీ పత్రిక 11:17 అక్కడ ఈ మాట ఈ రకంగా రాయబడి ఉంది. మీకు ఈ ఆజ్ఞను ఇచ్చుచు మిమ్మును మెచ్చుకొనను. అంటే ఇక్కడ ప్రభు బల్ల కోసం పౌలు గారు కొరింథీ క్రైస్తవులతో మాట్లాడుతూ ఉన్నారు. ఆ సందర్భంలో ప్రభు బల్లని ఆయన ఆజ్ఞగా తెలియజేయడం జరుగుతుంది. కనుక ఈ ఆజ్ఞ ఇచ్చుచు అంటే ప్రభు వల్ల కూడా ఒక ఆజ్ఞగా ఇవ్వబడింది అనేది మనం ఈ వచనాన్ని బట్టి గ్రహించవచ్చు. కనుక ఈ ప్రభు బల్ల కార్యక్రమాన్ని మనం మీరుతూ లేక ఆదివారము మనం దాన్ని పాటించకుండా ఉంటే మనం ఆజ్ఞ అతిక్రమించిన వారిని, తద్వారా దేవుని దృష్టికి పాపం చేసిన వారం అవుతాం. అది ఎలా జరుగుతుందండి అంటే, ప్రస్తుతం క్రైస్తవ ప్రపంచంలో చాలా మంది ప్రభు వలని ఆచరించుట్లో ఆజ్ఞ మీరుతూ ఉన్నారు. ఏ రకంగా అంటే, కొంతమంది ఆదివారమున రొట్టె విరుచుట అనే కార్యక్రమం వారికి నచ్చినట్లుగా మార్చుకొని నెలకొకసారి, సంవత్సరానికి ఒకసారి, 3 నెలలకు ఒకసారి అని వారికి నచ్చినట్లుగా వారు ఈ ప్రభు బల్ల కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉన్నారు. వారు ఆజ్ఞ అతిక్రమించిన వారు. దేవుడు తన గ్రంథంలో ఆదివారమున రొట్టె విరుట అనేటువంటి కార్యక్రమాన్ని పెట్టినప్పుడు మనం దానికి లోబడి ఆదివారం రొట్టె విరుచుట అనేది మనం కొనసాగించాల్సిన వారమే ఉన్నాం. అంటే ఈ రీతిగా చాలా మంది మరి ఆజ్ఞ అతిక్రమించి దేవుని దృష్టికి పాపులవుతున్నారు. ఒకవేళ మనలో ఎవరిమైనా ప్రతి ఆదివారము రొట్టె విరుచుట్లో తప్పిపోతే మనం ఆజ్ఞ అతిక్రమించిన వారిని, తద్వారా మనము దేవుని దృష్టికి పాపులైన వారిని. మనం వ్యభిచారం చేయట్లేదు, నరహత్య చేయట్లేదు, దొంగతనం చేయట్లేదు, మరొక విగ్రహారాధన చేయట్లేదు, నేను పాపిని కాను అని అనుకుని ఈ ఆదివారం ఆరాధన పాలు పొందడంలోను, ప్రభు బలలో పాలు పొందడంలోను తప్పిపోయేవారు పాపులు కాదనుకుంటే మనం అపవాది భ్రమలో ఉన్నామని అర్థం. కనుక ప్రియులరా, మరి ఆదివారము రొట్టె విరుచుట, ప్రతి ఆదివారము ప్రభు బలలో పాలు పొందుట ఎంతో ప్రాముఖ్యం. అయితే అది మేము జరిగిస్తున్నాము అనే భావంతో ఉంటే మరొక మాట, ఆదివారము ఆరాధనకి సమయానికల్లా చేరుకోకుండా, ప్రారంభ ప్రార్థన సమయానికి మనము చేరుకోకుండా ప్రభు బలలో చేయి పెట్టిన మనము
సంపూర్ణంగా ప్రభు బలని ఆచరించిన వారము కాము. కారణం ఏంటంటే దేవుని యొక్క నియమానికి మనం ఎలాగైతే లోబడతామో దేవుడు ఈ భూమి మీద ఏర్పరిచినటువంటి సంఘము యొక్క నియమానికి కూడా మనం లోబడాలి. సంఘం ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం ప్రకారంగా మనము జీవించాలని కోరుకున్నప్పుడు సంఘం ఒక సమయాన్ని ఏర్పరిచి ఆ సమయానికల్లా మనం కూడుకోవాలని ఒక నియమం పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ నియమానికి లోబడితే మనము దేవుని ఆజ్ఞకు లోబడినట్లు. ఎందుకంటే మత్తయి సువార్త 18 నుంచి 21 వచనాల్లో చూస్తే అక్కడ రాయబడిన మాటల యొక్క సారాంశం ఏంటంటే భూమి మీద సంఘముగా కూడుకున్నటువంటి వారు ఏమి బంధిస్తారో అది పరలోకమందు బంధింపబడుతుందని, భూమి మీద వేటిని విప్పుదురో అది పరలోకమందు విప్పబడుతుందని చెప్పబడింది. అంటే భూమి మీద కూడుకున్న క్రీస్తు నామం పేరట కూడుకున్న సమూహం యొక్క లేక సంఘం యొక్క నిర్ణయము దేవుని యొక్క ఆమోదంతో ఉంటుందని దాని అర్థం. కనుక ఈ రోజున సమయము అనేది సంఘము నిర్ణయించుకున్నా అది దేవుని యొక్క ఆమోదంతో నిర్ణయింపబడింది. కనుక సమయాన్ని మీరి ఆరాధనలో పాల్పొందే వ్యక్తులు ఖచ్చితంగా మరి ఆజ్ఞ అతిక్రమించేవారు ప్రభు బలను మరి అతిక్రమించి దేవుని దృష్టికి పాపులవుతున్నారని ఇక్కడ రాయబడి ఉంది. మరి ఆ విషయాన్ని మనము తీక్షణంగా ఆలోచన చేయాల. ఈ సహోదరుడా సహోదరి, ప్రభు బలలో పాలు పొందడం అంటే కేవలం నామమార్థంగా యాంత్రికంగా మనం అందులో చేయి పెట్టడం కాదు. మరి దేవుని నియమాల అన్నిటికీ లోబడి అక్కడ ప్రభు బలలో పాలు పొందడం చాలా అవసరం. దేవుని ఆజ్ఞ ప్రభు వల్ల ఆజ్ఞ అతిక్రమమే పాపమని మనకు తెలియజేయబడుతుంది. ఇక్కడ సంఖ్యాకాండంలో 15 నుంచి 36 వచనాల్లో ఇజ్రాయేల్ ప్రజలు అరణ్య ప్రయాణంలో ఉన్నప్పుడు అక్కడ విశ్రాంతి దినమున కట్టెలు ఏరుకున్నట్టు అనేటువంటి ఒక కార్యక్రమం ఒక వ్యక్తి చేయడం అక్కడ సమాజం చూస్తుంది. అందు విషయమై ప్రప్రథముగా ఆ ఆజ్ఞ మీరినటువంటి విధానాన్ని బట్టి మోషే దేవుడు ఏం సెలవిస్తాడో వేచి ఉందామని చెప్పి అతన్ని ఒక ప్రదేశంలో ఉంచుతారు. అప్పుడు దేవుడు ఆయనకి అక్కడ సెలవించిన విషయం ఏంటంటే అతన్ని రాళ్లతో కొట్టి చంపమని అక్కడ శిక్ష వేయడం జరుగుతుంది. విశ్రాంతి దినాన్ని మీరినప్పుడు, విశ్రాంతి దినాచారాన్ని మీరినప్పుడు దేవుడు అంత కఠినంగా అక్కడ శిక్ష వేయడం జరిగిందని. కనుక పాత నిబంధన ఛాయారూపమే, దానికి నిజ స్వరూపం మనం కొత్త నిబంధనలో చూస్తున్నాం. మరి కొత్త నిబంధనలో ప్రభు బలని ఆచరించడము, ఆదివారము ఆరాధనకి సమయానికి చేరుకోవడము, మరి అది ఎంత తీక్షణంగా తీసుకోవాలో మీరే ఆలోచించాల్సిన అవసరం ఉంది. కనుక ఆజ్ఞ అతిక్రమమే పాపం అంటే ఇక్కడ ప్రభు వల్ల ఆజ్ఞ దాన్ని అతిక్రమించడం, దాన్ని క్రమంగా మనం ఆచరించకపోవడం, సమయం దాటి మనం హాజరై ఆ ప్రభు బలలో చేపెట్టడం ఆజ్ఞ అతిక్రమమే. అందు విషయంలో మనము జాగ్రత్త వహించాలి. రెండవది, మేలైనది చేయకపోవటే పాపము. మంచిదని తెలిసినా దాన్ని చేయకపోవడమే పాపం అండి. అంటే యాకోబు పత్రిక 4:17 వచనంలో కాబట్టి మేలైనది చేయనెరిగి అలా చేయని వానికి పాపము కలుగును అని రాయబడి ఉంది. కనుక యాకోబు తన పత్రిక రాస్తూ ఆనాటి క్రైస్తవుల్ని హెచ్చరిస్తూ ఈ మాట చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ నేను మేలైనది అనేటువంటి విషయం మీద మాట్లాడుతూ ఒక మనిషికి మేలుకరమైంది మనము ఏమి చేయగలము, ఆ మనిషి అవసరాన్ని తీర్చినప్పుడు అతనికి ఆకలి ఉంటే ఆహారం పెట్టడము, దప్పిగుంటే దాహం ఇవ్వడము, వస్త్రాలు లేకపోతే వస్త్రాలు ఇవ్వడము, అతని ఆపదలో ఉంటే విడిపించడము, ఇంకా ఏ రకమైనటువంటి అవసరత ఉంటే ఆ అవసరత తీర్చడము మేలుకరమే. ఇలాంటి మేలైనటువంటి సహాయం మనము మన తోటి వారికి చేయడం ఎంతో గొప్ప విషయం. అయితే ఒక మనిషికి మనం చేసిన మేలుల్లో ఏది ఉత్తమమైన మేలు, ఏది మరి గొప్ప మేలు అని మనం ఆలోచన చేస్తే ఆ వ్యక్తి పాపంలో ఉన్నటువంటి వ్యక్తిని రక్షించడమే మేలండి. పాపంలో ఉన్న వ్యక్తిని పాపం నుండి విడుదల పరచడానికి రక్షణ సువార్తను అందించడమే మేలుకరమని. కనుక ఇక్కడ మేలైంది చేయడం అంటే సువార్త ప్రకటించడం కూడా మేలుకరమే, సువార్తని అందించడం కూడా మేలుకరమే. ఒకసారి మనం యోధా పత్రిక 22 వచనంలో చూస్తే
ఒక మాట రాయబడి ఉంటది. ఒకసారి సహోదరులు ఎవరైనా చదవండి. యోధా పత్రిక 22వ వచనం. సందేహపడు వారి మీద కనికరము చూపుడి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. సందేహపడు వారి మీద కనికరము చూపుడి, అగ్నిలోండి లాగినట్టు కొందరిని ఏం చేయవలసింది? రక్షించవలసింది. కనుక ఈ లోకములో ఉన్న క్రీస్తుని ఎరగని వారందరూ కూడా, క్రీస్తు సత్యాన్ని ఎరగిన వారందరూ కూడా వారు అగ్నిలో పడిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. మరణ పాత్రులై ఉన్నారు, నరక పాత్రులై ఉన్నారు, నశించుకోవటానికి సిద్ధంగా ఉన్నారు. అట్టి వారికి సువార్త అందించడము మనం చేసిన మేలునన్నింటిలో గొప్ప మేలుగా నేను భావిస్తూ ఉన్నాను. ఆకలికి అన్నం పెట్టడం, దప్పికి దాహం ఇవ్వడం, వస్త్రాలు లేకపోతే వస్త్రాలు ఇవ్వడం, ఇంకా ఏ రకమైన సహాయమైనా మనం చేయడము అతని శారీరక భౌతిక అవసరాలు తీర్చడమే అవుతుంది. కానీ అతని ఆత్మని యొక్క రక్షణ, ఆత్మకి రక్షణ కలుగు చేయడానికి రక్షణకరమైన విషయాలు చెప్పడం, సువార్త చెప్పడం ఇంకా మేలుకరమైంది. దానికి మించిన మేలు మరొకటి లేదు. ఒక వ్యక్తి జీవితాన్ని మనము ఏ రకమైనటువంటి సహాయం చేసి ఆ వ్యక్తి జీవితానికి గొప్ప మేలు చేయగలుగుతాము అంటే, మనం నమ్మిన క్రీస్తు సువార్తను, మనం నమ్మిన రక్షకుడైన క్రీస్తు ప్రభు యొక్క సువార్తను ఆయనకి చెప్పడమే, అలాంటి వ్యక్తులకు చెప్పడమే. కానీ ఇక్కడ మేలైంది చేయనెరిగి చేయకపోవడమే పాపం. అంటే సువార్త ప్రకటించాల్సి ఉండి కూడా ప్రకటించకపోవడమే పాపం. అంటే ఏది పాపము అంటే సువార్త ప్రకటించకపోవడం కూడా పాపమే. మన దైనందిన జీవితాల్లో ఎవరికైనా మనము సువార్త ప్రకటించగలుగుతున్నామా? యేస్కేలు గ్రంథంలో 3వ అధ్యాయంలో 17 నుంచి 21 వచనాల్లో ఒక దివ్యమైన సంగతి రాయబడి ఉంటది. యేస్కేలును ఉద్దేశించి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. కావలవానిగా నిన్ను నియమించాను, నీ బాధ్యత ఇది అని దేవుడు అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఏంటి ప్రత్యేకంగా అక్కడ జ్ఞాపకం చేసే విషయం అంటే, మీరు చూస్తే యేస్కేలు గ్రంథము 3వ అధ్యాయము 17 నుంచి 21 వచనాలు ఒకసారి ఆ వచనాల్ని ఒక సహోదరులు ఎవరైనా చదవండి. నరపుత్రుడా, ఇశ్రాయేలీయులకు కావలివానిగా నేను నిన్ను నియమించి ఉన్నాను. కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారిని హెచ్చరిక చేయుము. అవశ్యముగా నీవు మరణమవుదువని నేను దుర్మార్గుని గూర్చి ఆజ్ఞేయగా నీవు అతన్ని హెచ్చరిక చేయకయు, అతడు జీవించినట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవలనని వానిని హెచ్చరిక చేయకయు నుండిన ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును గాని అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. అయితే మొదటి విషయం ఇక్కడ గమనిస్తుంటే, ఒక దుర్మార్గుడు లేక ఒక పాపికి అతని పాపం నుండి మరలుకోవాలని, పాపాన్ని విడిచిపెట్టాలని, పాపానికి పరిష్కారము క్రీస్తు యేసునందు ఉందనే విషయం చెప్పడం అనేది మన బాధ్యత. అలా చెప్పకపోతే మనము ఆ ఆత్మ విషయంలో ఉత్తరవాదులమే. అది ఇక్కడ మనకి గమనించేటువంటి విషయం. ఒకవేళ చెప్పాక అతను మార్పు చెందకపోతే, చెప్పిన తర్వాత అతను మార్పు చెందకపోతే, అక్కడ మనము ఆ ఆత్మ విషయంలో ఉత్తరవాదులు కాదు అని దేవుడు స్పష్టం చేశాడు. అంటే చెప్పడం అనేది, సువార్త చెప్పడం అనేది మేలుకరమైన సంగతి. అది చేయడం అనేది అక్కడ దేవుడు మనకు ఆజ్ఞాపించింది. ఒకవేళ ఇలా సువార్త ప్రకటించవలసి ఉండి కూడా, ప్రకటించగలిగేటువంటి స్థితిలో ఉండి కూడా మనం ప్రకటించకపోతే మనం పాపం చేసిన వారిని. మరొక సంగతి అక్కడ ఉంది. ఏంటి అంటే 20వ వచనంలో, 3వ అధ్యాయం యేస్కేలు గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో మరొక సంగతి ఉంది. ఏంటి అంటే, నీతి గలవాడు తన నీతిని విడిచి దుర్నీతిని అనుసరించినందున నేను అతని ముందర అభ్యంతరం పెట్టగా అతను మరణమగును. నీవు అతని హెచ్చరిక చేయని ఎడల పూర్వం తాను చేసిన నీతిని జ్ఞాపకంలో కాకుండా అతడు తన దోషం బట్టి మరణమవును. అయితే అతని ప్రాణం విషయంలో నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. అంటే ఇప్పుడు సువార్త ప్రకటించడం అంటే, మొదటిది పాపులైన వారికి సువార్త ప్రకటించడం కూడా ఒక కోణం అయితే, రెండవది పాపం నుండి బయటపడి నీతిని అనుసరించే వ్యక్తులు, క్రీస్తు యేసులో కొనసాగుతున్న వ్యక్తులు, మరలా పాపానికి దాసులు కాకుండా ఆ వ్యక్తులను హెచ్చరిక చేయడం కూడా సువార్త ప్రకటించట్లో మరొక భాగమై ఉంది. అంటే ఇప్పుడు మనము ఈ గూగుల్ మీట్ ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నామంటే హెచ్చరిక. మళ్ళా మనం నమ్మినటువంటి
క్రీస్తుని విడిచిపెట్టకుండా, ఆయన ఆజ్ఞలు విడిచిపెట్టకుండా, వెనుకడుగు వేయకుండా మనం జీవించడానికి ప్రోత్సాహము. ఇలాగా ఈ రీతిగా వాక్యాన్ని ప్రకటించడం కూడా ఒక రకంగా సువార్తే. కనుక ఈ కోణం, రెండవ కోణంలో కూడా మనం సువార్త ప్రకటించాలని, ఒకవేళ అలా చెప్పకపోతే ఆ వ్యక్తి నీతిని వదిలి మరలా పాపంలో పడిపోతే ఆ ఆత్మకి మనమే ఉత్తరవాదులమే. మనం ప్రకటించకపోవడం వల్ల, మనం చెప్పకపోవడం వల్ల, ఆ నీతి యొక్క జ్ఞాపకం అతనికి లేకపోవడం వల్ల అతను తప్పిపోయాడు. ఆ ఆత్మకు ఉత్తరవాదులుగా మనల్ని ఎంచుతానని ఇక్కడ దేవుడు యేసుకేలుతో మాట్లాడుతూ మనకు కూడా వాటిని వర్తింపజేస్తూ ఉన్నాడు. ఒకవేళ హెచ్చరిక చేశాక కూడా అతను మార్పు చెందకపోతే, లేక పాపంలో పడిపోతే అతని ఆత్మకి మనం ఉత్తరవాదులము కాదు అని అక్కడ 21వ వచనంలో చెప్పబడుతూ ఉంటది. కనుక ప్రియులారా, ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే, సువార్త ప్రకటించడం అంటే నశించిన ఆత్మలకి దేవుని యొక్క వాక్యం చెప్పడం ఎంతటి ప్రాముఖ్యమో, ఆత్మల రక్షణలోకి నడిపించడం ఎంతటి ప్రాముఖ్యమో, అలాగే రక్షింపబడిన ఆత్మలు మళ్ళీ నశించిపోకుండా వారికి వాక్యాన్ని అందించడం కూడా ఎంతో ప్రాముఖ్యం. ఈ రెండు కార్యక్రమాలు మేలుకరమైనవి. కనుక ఎంతటి మేలుకరమైనవంటే, భౌతిక సంబంధమైన, శారీరక సంబంధమైన సహాయం మనం చేసి ఎలాగైతే మేలుకరంగా ఉంటున్నామో, వాటికంటే మేలుకరమైంది ఆత్మ సంబంధమైన ఈ యొక్క సువార్త ప్రకటన, వాక్య ప్రకటన. కనుక చాలా మంది అంటూ ఉంటారు, సువార్త సభలో మంచివా, బైబిల్ తరగతి మంచివా అని. రెండు ప్రాముఖ్యమైనవే. సువార్త సభలు అనేవి అన్యులకి వాక్యం చెప్పడానికి, పాపంలో ఉన్నవారికి వాక్యం చెప్పడానికి. బైబిల్ తరగతులు అనేవి దేవునిలో ఉండి మరలా పాపంలో పడిపోకుండా ఉండడానికి, వారికి వాక్యం చెప్పడానికి. కనుక రెండు ప్రాముఖ్యమైనవే. రెండు కళ్ళ లాంటివని దైవ పిల్లలుగా మనం గ్రహించాల్సి ఉంది. కనుక ఏది పాపం అంటే, ఆజ్ఞ అతిక్రమమే పాపము, ప్రభు వల్ల ఆజ్ఞ పాటించకపోతే మనం పాపం చేసిన వారిని. ఏది పాపం అంటే, మేలైంది చేయకపోవడం పాపము, సువార్త ప్రకటించడం కూడా మేలుకరమే, అలాంటి మేలుకరమైంది చేయకపోవడం పాపం అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మూడవది సకల దుర్నీతియు పాపము. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో రాయబడినది సకల దుర్నీతియు పాపము. ప్రియులారా, ఇక్కడ రాయబడినటువంటి మాట మనం గమనిస్తే, యోహాను గారు తన ప్రాంతమందు ఉన్నటువంటి క్రైస్తవులు ఉద్దేశించి రాసినటువంటి మాటలు అవి. కనుక ఈ మాట మనము గమనిస్తే నీతి అనేటువంటి విషయం మీద ఆధారపడి ఉంది. ఇక్కడ నీతి అంటే దేవుని ఆజ్ఞల ప్రకారంగా ప్రవర్తించడం, దేవుని యొక్క వాక్య ప్రకారంగా ప్రవర్తించడం. దేవుడు ఏది ఎలా చేయమన్నాడో, ఎలాగ జరిగించమన్నాడో అలా జరిగించడమే నీతి అవుతుంది. అంటే నీతి అనే పదానికి ఉన్న నిర్వచనాన్ని లేక భావార్థాన్ని ఇక్కడ నేను జ్ఞాపకం చేయట్లేదు, కానీ మనకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. దేవుని ఏదైతే ఆజ్ఞ ఇచ్చాడో, ఆ ఆజ్ఞ ఎలా చేయమని ఇచ్చాడో అలా చేయడమే అది నీతి అవుతుంది. ఏ పని ఎలా చేయాలో అలా చేయడమే నీతి అని. ఒకవేళ ఈ రోజున పాపక్షమాపణ ఎలా కలుగుతుంది అని దేవుడు ప్రపంచానికి ప్రకటించాడంటే, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా పాపక్షమాపణ కలుగుతుందని దేవుడు ప్రకటించాడు. యేసునందు విశ్వాసం ఉంచు వారే పాపక్షమాపణ పొందుతారని దేవుడు ప్రకటించాడు. కానీ ఇజ్రాయేల్ ప్రజలు ధర్మశాస్త్రం యొక్క ఆజ్ఞలు అనుసరించడం ద్వారా నీతిని పొందాలని ప్రయత్నించారు. అంటే దేవుడు ఒకలాగా ఆజ్ఞాపిస్తే ఇజ్రాయేల్ ప్రజలు మరొక రూపంలో వారు ప్రయత్నించారు. అది స్వనీతి అయ్యింది, అదే దుర్నీతి కూడా. మనం రోమపత్రిక 10వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, అక్కడ వారు ఎందుకు మరి దేవుని దృష్టికి నీతిమంతులుగా ఎంచబడలేదు అంటే, వారు స్వనీతి పరులయ్యారు. వారు సొంత మార్గాల్లో దేవుని ఆశీర్వాదాలు చూడాలనుకున్నారు, పాప క్షమాపణ పొందాలనుకున్నారు. కానీ అది వారి వల్ల కాలేదు. దేవుడు ఒకటి ఏర్పరిచాడు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారానే పాప క్షమాపణ. కనుక యేసు ప్రభు వారికి అడ్డుబండి అయ్యాడు, వారి యొక్క ఆలోచనలకి అడ్డుబండి అయ్యాడు. ఎందుకంటే ధర్మశాస్త్ర ప్రకారంగా వారు వెళ్ళాలనుకొని యేసు ప్రభు యొక్క అడ్డుబండను వారికి తగిలి కింద పడ్డారు. కనుక ఈ సమయంలో నేను చెప్పేది ఏంటంటే, దేవుడిచ్చిన సంబంధాలు అంటే మన రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నాయో, మన బంధుత్వాలు ఏవైతే ఉన్నాయో, వాటిని దేవుని ప్రణాళికతో మనం కొనసాగించాలి. దేవుని ప్రణాళికలో మనం నడుచుకోవడమే నీతి అవుతుంది.
అంటే నా యొక్క ఉద్దేశం ఏంటంటే తల్లిదండ్రులను ప్రేమించాలి, గౌరవించాలి, సన్మానించాలి. భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలి, తల్లిదండ్రులు పిల్లల్ని మరి పెంచాలి, సంరక్షించాలి, పిల్లల తల్లిదండ్రులకు లోబడాలి, సన్మానించాలి. ఇవన్నీ కూడా దేవుడిచ్చిన బంధాల్ని మనం నిర్వర్తించే విధానం. ఇక్కడ మనుషులు చేసే పొరపాటు ఏంటంటే, చాలా సార్లు క్రైస్తవులుగా మనం చేసేటువంటి పొరపాటు ఏంటంటే, సమ్ పర్సన్ మ్యూట్ లో పెట్టాలి. మనము మన తల్లిదండ్రులను ప్రేమించి సన్మానించడంలో అయినా, అలాగే తల్లిదండ్రులుగా పిల్లల్ని పెంచి పోషించడంలో అయినా, భర్త భార్యను ప్రేమించడంలో అయినా, భార్య భర్తకు లోబడడంలో అయినా, మన బంధాలు ఏవైతే ఉన్నాయో, మన రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నాయో వారి పట్ల మనం ప్రేమ చూపించడంలో అయినా మనకంటూ ఒక మార్గాన్ని ఏర్పరచుకొని మనం కొనసాగుతూ ఉంటాం. ఇతరులతో పోల్చుకుంటూ వారిలాగా నేను నా కుటుంబానికి చేయలేను, నాకు నచ్చినట్టు చేస్తాను, నాకు వచ్చినట్టు చేస్తాను, ఎవరిలోగా ఎవరో చెప్పినట్టు నేను ఎందుకు చేయాలి, లేకపోతే ఎవరో చేస్తున్నట్లు నేను ఎందుకు చేయాలి అని ఇక్కడ మన బంధాల్ని మనము ప్రేమించడంలో మనకంటూ ఒక ప్రిన్సిపల్ ఏర్పాటు చేసుకుంటాం. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, తల్లిదండ్రులను ఎలా ప్రేమించి సన్మానించాలో దేవుడే చెప్పాడు, భార్యను ఎలా ప్రేమించాలో దేవుడే చెప్పాడు, భర్తకి ఎలా లోబడాలో దేవుడే చెప్పాడు, అలాగే మరి పిల్లల్ని ఎలా పెంచాలో కూడా దేవుడు చెప్పాడు. దేవుని నియమాలంటూ ఒకటి ఉన్నాయి వాటి విషయంలో, అది అలాగే చేయాలి, దేవుడు చెప్పినట్లుగా చేయాలి. అలా చేయకపోతే మనం దుర్నీతి పనులు అవుతాం, స్వనీతి పనులు అవుతాం. అక్కడ మనము ఎవరినో చూసి చేయడం కాదు, లేక వారు చేసినంతగా నేను చేయలేనని చెప్పి మనకు నచ్చినట్టు చేయడం కాదు. ఈ విషయంలో ఎవరికైనా, దేవుని పిల్లలుగా బ్రతుకుతున్న ఎవరికైనా దేవుడు ఒక ఆజ్ఞ రూపంలో ఇచ్చినటువంటి విధానం ఉంది. ఆ రూపంగానే మనము తల్లిదండ్రులు ప్రేమించాల్సింది, సన్మానించాల్సి ఉంది, పిల్లలు పెంచాల్సి ఉంది, భర్తకు లోబడాల్సి ఉంది, భార్యని ప్రేమించాల్సి ఉంది, మన కుటుంబస్తుల్ని ప్రేమగా చూసుకోవాల్సి ఉంది. కనుక ఇక్కడ మీరు చాలా బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ లోకంలో ఒక వ్యక్తి వారి తల్లిదండ్రులు ప్రేమించే విధానం చూసి నేను నా తల్లిని అలా ప్రేమించాలి అని అనుకునేవారు కొంతమంది. మరొక వ్యక్తిని చూసి ఆయనకైతే డబ్బు ఉంది కాబట్టి వారి తల్లిదండ్రులు అంత బాగా చూసుకుంటాడు, నాకు అంత డబ్బు లేదు కాబట్టి నా తల్లిదండ్రులు నేను ఇలాగే చూసుకుంటాను అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. కనుక ఇక్కడ ఎవరిని చూడాల్సిన పని లేదు. దేవుడు మనకు ఒక నియమం పెట్టాడు. అక్కడ ఆ నియమం ప్రకారంగా మనం కొనసాగిపోతూ ఉంటే అక్కడ మనం నీతిని అనుసరించిన వారమే, దేవుని నీతిని అనుసరించిన వారమే. అక్కడ మనం దుర్నీతి పరులం కాము, స్వనీతి పరులం కాము. లేదు అంటే నాకు నచ్చినట్టు, నాకు వచ్చినట్టు, నాకు తెలిసినట్టు, నాకు ఎలాగే తెలుసు, నాకు ఎలాగే వచ్చు, నేను ఎలాగే చేస్తాను అనే భావంతో వెళ్ళిపోతే మనం దుర్నీతి పరులమే, స్వనీతి పరులమే. తద్వారా మనం పాపం చేసిన వారు అవుతాం. కనుక ఇక్కడ మీరు గమనించాలి, నేను నరహత్య చేయలేదు, వ్యభిచరించలేదు, దొంగతనం చేయలేదు, అబద్ధ సాక్ష్యం పలకలేదు, ఇలా ఏమీ చేయలేదు. కానీ నేను పాపిని ఎలాగయ్యాను అంటే, మన స్వనీతితో, మన సొంత ఆలోచనలతో, మన దుర్నీతితో మనం దేవుని ఆజ్ఞలు పాటించడానికి ప్రయత్నించాం. అక్కడ మనం పాపం చేసిన వారు అయ్యాం. కనుక ఈ రోజున మన క్రైస్తవ జీవన విధానంలో అలాంటిది ఏదైనా ఉంటే మనం దాన్ని మార్చుకోవాల్సిన వారమే ఉన్నాం. ఇక్కడ ఎవరిని చూసి మనం నేర్చుకోవాలి, లేకపోతే ఎవరిని చూసి నేను బుద్ధి తెచ్చుకోవాలంటే ఎవరిని చూడవసరం లేదు. దేవుడు ఈ భూమి మీద కొన్ని ఆజ్ఞల ప్రకారంగా మనం నడిపించాడు. అయితే మనకు తెలియదు కదండి, అంటే యేసు ప్రభు ఇందుకొరకు మనకు మాదిరి ఉన్నాడు, అన్ని పాత్రలు ఆయన పోషించి ఉన్నాడు. కాబట్టి మన బంధాల్ని, బంధుత్వాల్ని, లేక మన కుటుంబస్తుల్ని ప్రేమించే విధానము క్రీస్తు ప్రభు దగ్గర నేర్చుకోవచ్చు. ఆయన్ని మాదిరిగా తీసుకుంటే మనం దుర్నీతి పరులము, స్వనీతి పరులము. కనుక ఇక్కడ ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 14వ వచనంలో ఒక విషయం రాయబడి ఉంది. ఒకసారి ఆ మాట చదువుదాం. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 14వ వచనం. సహోదరులు ఎవరైనా చదవండి. వ్యర్థమైనది మరి ఒకటి సూర్యుని క్రింద జరుగుచున్నది, అదేమనగా భక్తిహీనులకు జరిగినట్లుగా నీతిమంతులలో కొందరికి జరుగుచున్నది.
నీతిమంతులకు జరిగినట్లుగా భక్తిహీనుల్లో కొందరికి జరుగుతున్నది. ఇదియును వ్యర్థమేనని నేను అనుకుంటుని. ఇది ఇక్కడ మనం గమనిస్తున్నటువంటి వచనం ఏంటంటే, భూమి మీద కొన్ని పరిణామాలు జరుగుతూ ఉంటాయి. అంటే ఒక తల్లిదండ్రులు బాగా చూసుకునే వ్యక్తి శ్రమల పాలవుతూ ఉండడం చూస్తూ ఉంటాం. భార్యను బాగా ప్రేమించే వ్యక్తి అవమానపడడం చూస్తూ ఉంటాం. భర్తకు లోబడే వ్యక్తి శోధనలకు గురవుతుండడం, శ్రమకు గురవుతుండడం చూస్తూ ఉంటాం. అంటే ఇక్కడ దేవుని నీతిని అనుసరించి నడవడం వల్ల ఏం ప్రయోజనం అనే భావం వచ్చే ప్రమాదం ఉంది. దేవుని ఆజ్ఞను అనుసరించి నడుచుకోవడం అనేది ప్రయోజనకరమైన విషయమే. అది కొన్నిసార్లు ఏ ప్రయోజనం లేనిదిగా కనిపించే ప్రమాదం ఉంది. అలాంటి సమయాల్లో మనం చింతపడకుండా మనం దేవుని యొక్క నీతిని నెరవేరుస్తున్నామనే భావంతోనే ముందుకు కొనసాగితే దాని ప్రతిఫలాన్ని ఆలస్యమైన పొందుతాం. ఖచ్చితంగా దేవుడు వాటికి ప్రతిఫలం ఇస్తాడు. అలాగే భూమి మీద జరిగే పరిణామాలకి మనం చింతించకూడదు, లేక వ్యసన పడకూడదు. ఎందుచేతనంటే దేవుని ఆజ్ఞలు మనకున్నాయి. సామెతలు 23:22-26 చూస్తే, సామెతలు 23:22-26 చూస్తే ఈ రీతిగా రాయబడి ఉన్నాయి. ఒకసారి గమనించండి. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 22 నుంచి రాయబడిన మాటలు నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశం అంగీకరించుము, నీ తల్లి ముదిమి మందు ఆమెను నిర్లక్ష్యం చేయకుము. సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఉంచుకొనుము, జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని ఉంచుకొనుము. నీతిమంతుడి తండ్రికి అధిక సంతోషము కలుగును, జ్ఞానము గలవాన్ని కనిన వాడు వాని వలన ఆనందము నొందును. నీ తల్లిదండ్రులు నీవు సంతోష పెట్టవలను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలను. నా కుమారుడా, నీ హృదయము నాకిమ్ము, నా మార్గము నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము. కనుక రాయబడిన మాటల యొక్క ఉద్దేశము, దేవుని ఆజ్ఞలు మనం మన యొక్క బంధాలను, బంధుత్వాలను ప్రేమగా చూసుకోవలసింది. ఇందులో మన స్వనీతి ఉండకూడదు, మన దుర్నీతి ఉండకూడదు. మనకు నచ్చినట్లు మనం చేస్తున్నాం అనే కాకుండా దేవుడు చెప్పినట్లుగా నేను చేస్తున్నాను అనే భావమే ఉండాలి. అప్పుడు అది దుర్నీతి అవ్వదు, పాపం అవ్వదు. లేదు అంటే దుర్నీతి అవుతుంది, పాపం అవుతుంది. సకల దుర్నీతి కూడా ఏమవుతుంది? పాపం అవుతుంది. కనుక దేవుడు ఏది ఎలా చేయమన్నాడో అలాగే చేయాలి. అక్కడ దేవుని ఆజ్ఞ ప్రధానమైందని మనం గ్రహించాలని కోరుతూ ఉన్నాం. ఇక 4వది, విశ్వాస మూలము కానిది పాపము. రోమపత్రిక 14:23 రాయబడి ఉంటది. ఇక రోమపత్రిక 14 కొన్ని ఆహార వస్తువులు తినాలా, తినకూడదా, లేక తినవచ్చా, తినకూడదా అనేటువంటి సమస్యను పరిష్కరిస్తూ పౌలు గారు రాసిన మాటలవి. మరి విశ్వాస మూలము కానిది పాపం అని పౌలు గారు అక్కడ చివరి వచనంలో ఆ యొక్క టాపిక్ ను ముగిస్తూ చెప్తున్నటువంటి సంగతి. ఇక్కడ మీకు నేనేం చెప్పదలుచుకున్నానంటే, విశ్వాసము వినుటి వల్ల కలుగుతుందని మనందరికీ తెలుసు. రోమపత్రిక 10:17 వినుటి వలన విశ్వాసము కలుగును. మరి విన్న విషయాలు ఎవరిని గురించిన విషయాలై ఉండాలి? క్రీస్తు ప్రభువుని గురించిన విషయాలై ఉండాలి. అలాగే క్రీస్తు ప్రభు యొక్క ఉపదేశాలై ఉండాలి. వాటి వల్ల మనకి విశ్వాసం అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఆ విశ్వాసము దేవునికి లోబడేలాగా, దేవుని ఆజ్ఞలు పాటించేలాగా మనల్ని నడిపిస్తుంది. అయితే ఇక్కడ కొన్నిసార్లు మన మనస్సాక్షి మనల్ని దోషారోపణ చేస్తున్నా సరే, మనం కొన్ని పనులు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. మనస్సాక్షి దోషారోపణ చేయడానికి గల కారణం ఏంటంటే, మనం విన్న విషయాలు మనం హృదయంలో స్థిరపరచుకుంటాం. ఇది తప్పు అని మనం స్థిరపరచుకుంటాం, ఇది ఒప్పు అని మనం స్థిరపరచుకుంటాం. దేవుని ఆజ్ఞలు వింటూ ఉంటాం కాబట్టి, ఏది మంచో ఏది చెడో మనకు తెలుస్తూ ఉంటది కాబట్టి, ఆ వాటికి మనము స్థిరపడిన తర్వాత ఖచ్చితంగా మనము వాటిని అనుసరించి కొనసాగుతూ ఉంటాం. ఒకవేళ ఏ క్షణమైనా మనం విన్నదానికి వ్యతిరేకంగా మనం నడిచినా, మన దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా మనం నడిచినా, మన మనస్సాక్షి మన మీద దోషారోపణ చేస్తూ ఉంటది. అప్పుడు ఖచ్చితంగా మనము విశ్వాసం మూలము కాని దాన్ని చేస్తున్నాం. మన నమ్మికకు వ్యతిరేకంగా మనం నడుస్తున్నాం. అదే మన పాపం అవుతుంది.
మన దోషారోపణ చేయబడుతున్న మనస్సాక్షిని కూడా కాదని వెళ్ళిపోతూ ఉన్నాం. అది పాపం అవుతుంది. అదే విషయాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము అని. అయితే ఇక్కడ మరొక కోణం ఉంది. ఏంటి అంటే అపోస్తలుడైన పౌలు గారు ధర్మశాస్త్రాన్ని అనుసరించాడు. ధర్మశాస్త్రాన్ని విని తన మనసులో విశ్వసించుకున్నాడు. ధర్మశాస్త్రమే, యెహోవా ఇచ్చిన ధర్మశాస్త్రమే నీతి గలదని తీర్మానించుకున్నాడు. దానికి వ్యతిరేకంగా వచ్చినటువంటి ఏది కూడా తను అనుసరించడానికి మొదట ఇష్టపడలేదు. చివరికి క్రీస్తు మార్గాన్ని కూడా అతను ఇష్టపడలేదు. క్రీస్తు మార్గంలో ఉన్న వారిని హింసించాడు. అక్కడ అతని మనస్సాక్షి దోషారోపణ చేయలేదు. క్రైస్తవులు హింసిస్తున్నప్పుడు తన మనస్సాక్షి దోషారోపణ చేయలేదు. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని విన్నాడు. ధర్మశాస్త్రంలో ఆజ్ఞలు విన్నాడు. ఆ ఆజ్ఞల ప్రకారంగా నేను చేస్తుంది రైటే అనుకున్నాడు. మనస్సాక్షికి ఏది దోషమో తెలియవలసిన అవసరం ఉంది. తెలియకపోతే దోషమని మనము తెలియక చేసేటువంటి పాపం కూడా ఉంది. కనుక అపోస్తలుడైన పౌలు గారు క్రైస్తవులు హింసించడం అనే పాపము తెలియక చేశాడు. కనుక కాబట్టి ఇక్కడ మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే మన మనస్సాక్షికి ఏది మంచో ఏది చెడో, ఏది సత్యమో ఏది అసత్యమో, ఏది కీడో ఏది మేలు తెలియజేయబడాలి. అంటే అట్టి వాక్యములు మనం వినాలి. అట్టి వాక్యములు మనం చదవాలి. అప్పుడు మన మనస్సాక్షి తప్పు ఒప్పుల మీద స్థిరపడుతుంది. అప్పుడు మనం చేసే తప్పు ఒప్పులు ఏంటో మనకి తెలిసేలాగా దోషారోపణ చేస్తుంది. లేదంటే పౌలు వలె మనము దేవుని మార్గానికి వ్యతిరేకంగా కొనసాగిపోతూ కూడా నాది తప్పు కాదనుకునే ప్రమాదంలో వెళ్ళిపోతాం. ఈ రోజున చాలా మంది మరి వాక్యానికి వ్యతిరేకంగా వెళ్తూ కూడా మేము క్రీస్తు సేవకులమే అనుకునే వారు ఉన్నారు. వాక్యానికి వ్యతిరేకంగా జరిగిస్తూ కూడా మేము దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అనే భ్రమలో ఉన్నారు. అటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే వారి మనస్సాక్షికి వాక్యాన్ని అందించలేదు. వారు చేసే పాపాలన్నీ విశ్వాసం మూలము కాని పాపాలు అయిపోయాయి. కనుక విశ్వాస మూలం కాని పరిస్థితి వచ్చింది. కాబట్టి దేవుని ఉపదేశముల మూలంగానే మనం ఏ పనైనా చేయడానికి ప్రయత్నం చేయాలని అక్కడ వాక్యం మనకు తెలియజేస్తుంది. మీకు ఉదాహరణకి తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో వివాహాన్ని నిషేధించేటువంటి కొంతమంది ఉంటారని, వారు మనస్సాక్షి వాతవేయబడిన మనస్సాక్షి అని అక్కడ చెప్పబడి ఉంది. కనుక వారు ఏమనుకున్నారు అంటే వివాహం నిషేధించడము పవిత్రమైన కార్యం అనుకున్నారు. వారు అది పాపం కాదనుకున్నారు. కానీ దేవుని వాక్యాన్ని వ్యతిరేకించడమే అనే సంగతి మిగతా వాక్యాలన్నీ జోడించినప్పుడు అర్థమవుతుంది. అంటే ఈ రకంగా మనం ఉదాహరణగా దాన్ని తీసుకున్నప్పుడు ఇక్కడ ప్రస్తుత ప్రపంచంలో చాలా మంది మరి ఈ రకంగానే వారు చేస్తున్నవి మంచి అనుకుంటున్నారు, వాక్యానుసారం అనుకుంటున్నారు. కొన్నిసార్లు దేవుని మార్గానికి వ్యతిరేకంగా నడుస్తూనే దేవుని మార్గంలో ఉన్నామనే భ్రమలో ఉన్నారు. కనుక విశ్వాసం మూలము కాని స్థితిలోకి వారు దిగజారిపోతూ ఉన్నారు. జాగ్రత్త సుమ, మనం చేస్తున్నవన్నీ దేవుని ఉపదేశాల మూలంగా ఉన్నావో లేవో చూసుకోవాలి. దేవుని ఉపదేశం మూలంగా లేనివి మనం ఏమి చేసినా అది పాపం అవుతుంది. అటువిది జరగకుండా జాగ్రత్త పడాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. కనుక చాలా విషయాల్లో పౌలు వలె మనం కూడా వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కనుక పౌలు కనికరం పొందినట్లు మనం కనికరం పొందాలంటే ఈ రోజున మనం వాక్యపు ఉపదేశాన్ని అంతా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే పౌలు గారు సువార్త ప్రకటించే క్రమంలో దేవుని సంకల్పంలో నేనేదియో దాచుకొనకుండా బోధించానంటాడు. కనుక ఎందుకంటే తెలియజేయవలసిన విషయాలన్నీ తెలియజేయాలి. ఆ తర్వాత మన మనస్సాక్షి ఏది మంచో ఏది చెడో తీర్మానించుకొని మనం చేసే పనులన్నింటి విషయంలో మనల్ని జడ్జ్ చేస్తుంది, తీర్పు తీరుస్తుంది, మనకు సాక్ష్యం ఇస్తుంది. అప్పుడు మనం దేవుని వైపు తిరగడానికి, దేవునికి ఇష్టంగా తిరగడానికి మనకు అవకాశం ఉంటుంది. ఉపదేశం వినకపోతే, దేవుని ఉపదేశాలన్నీ మనం ఆలకించకపోతే పౌలు వలె భ్రమలో వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. ఇది ఇక్కడ మీరు తెలుసుకోవలసిన, మనం అందరం గ్రహించాల్సిన విషయం. అందుకే విశ్వాస మూలము కానిదేదో అది పాపం అవుతుంది. కనుక మనం 4 విషయాలు నేర్చుకున్నాం. ఒకటి, ఆజ్ఞ అతిక్రమమే పాపం, ప్రభువు వల్ల ఆజ్ఞ అతిక్రమిస్తే పాపం అవుతుంది. రెండవది, మేలైంది చేయనెరిగి చేయకపోవడం పాపం అని నేర్చుకున్నాం. సువార్త ప్రకటించడం మేలు, అంతకంటే మేలుకరమైంది మరొకటి లేదు. కనుక పాపి తన మార్గాన్ని మల్లుకోవాలని సువార్త ప్రకటించాలి. నీతిమంతుడు పాపం వైపు తిరగకుండా జాగ్రత్త పడాలని సువార్త ప్రకటించాలి. అలా చేయకపోవడం పాపమై ఉంది. మూడవది,
సకల దుర్నీతి పాపము. ఇక్కడ మనకిచ్చిన బంధాలు, బంధుత్వాలు ఎలాగ మనము ప్రేమించాలనే విషయం మీద దేవుని యొక్క ఆజ్ఞలు ఉన్నాయి. వాటిని అనుసరించి కాకుండా మనకు నచ్చినట్టు, మనకు తోచినట్టు, నాకు ఇలాగే వచ్చు, నేను ఇలాగే ప్రేమిస్తాననే భావంతో కాకుండా, దేవుడు నాకు ఎలా చెప్పాడో అలా నడుచుకుంటాను అనుకోవడం నీతి, అలా నడుచుకోకపోవడం దుర్నీతి, స్వనీతి. మరి యేసుక్రీస్తుని మాదిరిగా తీసుకొని మనము మన బంధాల్ని, బంధుత్వాల్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది. మూడవది విశ్వాసం మూలం నాలుగవది విశ్వాసం మూలం కానిదేదో అది పాపము. కనుక దేవుని ఉపదేశాలు మనం సంపూర్ణంగా వింటేనే, సంపూర్ణంగా తెలుసుకుంటేనే మన మనస్సాక్షి ఏది తప్పో ఏది ఒప్పో నిర్ధారిస్తుంది. అప్పుడే మనం చేసే ప్రతి పని కూడా దేవుని వాక్యానుసారంగా ఉందో లేదో తెలుస్తుంది. ఉపదేశాలు వినకపోతే, సత్యాన్ని గ్రహించకపోతే, మనం అసత్యంలో ఉన్నప్పుడు మన మనస్సాక్షి కూడా మనకి దోషారోపణ చేయదు. కనుక దేవుని సంకల్పాన్ని ఏది దాచుకోనకుండా చెప్పిన పౌరులాగే మనం దేవుని సంకల్పాన్ని ఏది కూడా మరి నేర్చుకోకుండా ఉండకూడదు. అన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలని, అప్పుడే విశ్వాసం మూలం కాని విధంగా మనం కొనసాగడానికి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చివరిగా ప్రార్థన చేయకపోవటం పాపమని మొదటి సమూయేలు గ్రంథం 12:23 రాయబడి ఉంది. ఇక్కడ సమూయేలు ప్రవక్త ఇజ్రాయెల్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించినప్పుడు అక్కడ చివరిలో ఆయన ప్రసంగంలో ఈ మాట అనడం జరుగుతుంది. మీ నిమిత్తం ప్రార్థన చేయటం మాని నేను యెహోవాకు విరోధంగా పాపం చేసిన వాడిని అవుతాను. కనుక ఇక్కడ ప్రార్థన చేయకపోవడం కూడా పాపమని వాక్యంలో మనకి రాయబడి ఉంది. మరి ఈ రోజు క్రైస్తవులుగా మనం ప్రార్థన చేయకపోవడం ఏంటండి అంటే, ప్రార్థన చేస్తాం. ప్రతి ఒక్కరము ఇతరుల కొరకు ప్రార్థన చేసే బాధ్యత కలిగి ఉన్నాం కాబట్టి ప్రార్థన చేస్తున్నాం. చాలా సమయాల్లో మనం ప్రార్థించే వారిగానే ఉంటాం. చాలా మంది ప్రార్థించే వ్యక్తులుగానే ఉంటారు. చాలా కొద్ది మంది మాత్రమే ప్రార్థన చేయరు. విశ్వాసం లేనివారు, లేక దేవుని పట్ల ఏమాత్రం భయం భక్తి లేనివారు ప్రార్థన చేయరు. అయితే నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, పౌలు గారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నట్లుగా, మానక ప్రార్థన చేస్తున్నట్లుగా తన పత్రికల్లో సెలవిచ్చాడు. ప్రతి సంఘానికి రాస్తూ మీకోసం నేను ప్రార్థన చేస్తున్నానని ఆయన మాట్లాడడం జరిగింది. అలాగే ఈ రోజు మనం కూడా ప్రతి ఒక్కరి కొరకు, మనకు పరిచయం ఉన్న వారి కొరకు ప్రార్థించే బాధ్యత కలిగి ఉన్నాం. మన తోటి సంఘస్థుల కొరకు ప్రార్థించే బాధ్యత కలిగి ఉన్నాం. ప్రార్థించే సమయం ఎక్కడున్నా దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఏది పాపము అంటే, మనం నరహత్య చేయలేదు, విగ్రహారం చేయలేదు, వ్యభిచారం చేయలేదు, అబద్ధం ఆడలేదు, దొంగ సాక్ష్యం చెప్పలేదు, ఇలాంటి పనులు నేను చేయలేదు కాబట్టి నేను పాపిని కాను అనుకుంటే మరి ప్రార్థన చేయకపోవడం పాపమే. అలాంటి పాపములో మనం పోయిపోయి ఉంటామేమో. కనుక మనల్ని ప్రార్థించమని కోరిన ప్రతి వ్యక్తి కోసం ప్రార్థించాల్సిన బాధ్యత మనకు ఉంది. వారి కోసం మోకరిల్లి దేవుణ్ణి అడగాల్సిన బాధ్యత ఉంది. ఈ సహోదరుడా, సహోదరి, ప్రార్థించే వ్యక్తిగా నువ్వు ఉన్నావా? అందరి కొరకు ప్రార్థిస్తున్నావా? అయితే చివరిగా నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. ఏంటి అంటే, ప్రతిరోజు ప్రార్థనా సమయం కలిగి ఉండాలనేది దేవుని గ్రంథం యొక్క సారాంశం. ఇక్కడ ప్రార్థనా సమయం అంటే మనకు వచ్చిన సమయం, మనకు నచ్చిన సమయం కాదు. రోజులో 24 గంటల్లో మనం ముందుగానే ఈ సమయం ప్రార్థనా సమయం అని నిర్ణయించుకొని ఆ సమయంలోనే ప్రార్థన చేస్తే అది దేవునికి ప్రథమ స్థానం ఇచ్చినట్లు. 24 గంటల్లో ఏ సమయం నిర్ణయించుకున్నా మనం నిర్ణయించుకోవాలి, ముందే నిర్ణయించుకోవాలి. ఆ సమయానికి ప్రార్థనా సమయంగా మనం దేవుని ముందుకు వెళ్ళాలి. కనుక అది ఏ సమయం అనేది మన నిర్ణయం మీదే ఉంటది, కానీ అది ముందు నిర్ణయించుకుంటేనే జరుగుతుంది. అలా ప్రతిరోజు మనం ప్రార్థనా సమయం కలిగి ఉండాలనేది వాక్యం యొక్క సారాంశం. కనుక మనకు నచ్చినప్పుడు అంటే, మనకు వచ్చినప్పుడు అంటే, మనకు తోచినప్పుడు అంటే, మనం ఎప్పుడు లేస్తే అప్పుడు కాదు ప్రార్థన. ఈరోజు అదే దేవునిపై నిర్లక్ష్యాన్ని ఏర్పరుస్తుంది. దేవుడంటే ప్రాధాన్యత లేకుండా పోతుంది. దేవునిపై ఒక గౌరవపదమైన ఆలోచన లేకుండా పోతుంది. అలా కాకుండా మనం ముందే ఈ టైము నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తాను అని మనం నిర్ణయించుకొని, దేవుడితో నిశ్చయించుకొని, ప్రతిరోజు ఈ టైంకి నేను ప్రార్థన చేస్తానని నిశ్చయించుకొని మనం ప్రార్థన చేస్తే, ఆ టైంకి మనం ప్రార్థనలో ఉంటే, ఆ టైంకి దేవుని ఎదుట ఉంటే, దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటే ఖచ్చితంగా మనం ప్రార్థనా సమయాన్ని కలిగి ఉన్నట్టు. కనుక అప్పుడే మనం ప్రార్థన చేయకపోవడం అనే పాపాన్ని జయించిన వారు అవుతాం. కనుక ఒకవేళ ఇప్పటి వరకు మీరు అలాంటి ప్రత్యేక నిర్ణయంతో కొనసాగుతుంటే దాన్ని ఆపకుండా కొనసాగించాలని కోరుతూ ఉన్నాను. ఒకవేళ ఎప్పటి వరకు అలా చేయకపోతే చేయడానికి ప్రయత్నించాలని నేను కోరుతూ ఉన్నాను. కారణం ఏంటంటే,
24 గంటల్లో ఏది శ్రేష్టమైన గంట, ఏది శ్రేష్టమైన నిమిషం? 24 గంటలు ఒకలాంటివే. కానీ ఏది శ్రేష్టం అవుతుందంటే ఆ 24 గంటల్లో ముందుగా ఈ నిమిషాలు, ఈ గంట, ఈ యొక్క సెకండ్స్ నేను ముందుగా తీసి పక్కన పెడితే అది శ్రేష్టం. అది ఎవరి కోసం పక్కన పెట్టామంటే దేవుని కోసం పక్కన పెట్టాం. కనుక అలా మనము ఒక టైం అనుకొని దాన్ని పక్కన పెడితే అది శ్రేష్టమైన సమయం, దేవునికి ఇస్తున్న శ్రేష్టమైంది. కనుక దేవునికి ఏదైనా ఇస్తే శ్రేష్టమైనది ఇవ్వాలి అంటాం. మరి 24 గంటలు ఏది శ్రేష్టమైంది? అన్ని గంటలు శ్రేష్టమైనవే కదా? కాదు. ముందు తీసిన గంటలే శ్రేష్టమైనవి. కనుక ఈ రోజున నీవు నిర్ణయించుకుని దేవునితో మాట్లాడి ఈ సమయాన్ని, ప్రతిరోజు ఈ సమయాన్ని మీ కొరకే నేను వినియోగిస్తాను అని మనం అనుకుని ఆ సమయాన్ని వినియోగిస్తే అది శ్రేష్టమైన విధానం. అప్పుడు మనం ప్రార్థన చేయడం అనేటువంటి వాటి విషయంలో నమ్మకంగా ఉన్నట్లు, లేదంటే ప్రార్థన చేయకపోవటంలో అనే పాపంలో ఉన్నట్లు అది మనం గ్రహించాలని కోరుతూ ఉన్నాం. కనుక చివరిగా మన పాపాలేంటో మనం గుర్తించామో లేదో, వ్యభిచారము, దొంగతనము, లేక నరహత్య, విగ్రహారాధన పాపం అనుకున్నాం. కానీ ఇది కూడా ఇప్పుడు మనం నేర్చుకునే ఈ 5 విషయాలు కూడా పాపం అని ఒకవేళ తెలుసుకుంటే ఆ పాపాల విషయంలో మనం పశ్చాత్తాపడాలి. ఎందుకంటే కీర్తన గ్రంథం 19వ కీర్తన 12-14 వచనాలు, ఎవరైతే తన అతిక్రమాలు గ్రహిస్తాడో, ఎవరైతే తమ పాపాలు దేవుని ఎదుట ఒప్పుకుంటాడో వారు దేవుని ఎదుట నిర్దోషులు అవుతారు. కనుక పాపం నుండి దూరంగా ఉండటానికి దేవుని సహాయం అడగవలసి ఉంది. ఇప్పటి వరకు ప్రభు వల్ల ఆజ్ఞ అతిక్రమించామేమో, సువార్త ప్రకటించడంలో తప్పిపోయామేమో, మనము మన బంధాల్ని ప్రేమించడంలో మనకు నచ్చినట్టు వెళ్ళిపోయామేమో, ఒకవేళ మనము వాక్య ఉపదేశం వినకుండా అనుమానంతో విశ్వాస మూలం కాని విధంగా నడుచుకుంటున్నామేమో, ఒకవేళ మనం ప్రార్థించడం మానేస్తున్నామేమో, ప్రార్థనకి సమయాన్ని ప్రత్యేకించట్లేదేమో, వీటి విషయంలో దేవుణ్ణి క్షమాపణ కోరాల్సిన అవసరం ఉంది. పశ్చాత్తాపడితే దేవుడు తప్పనిసరిగా సహాయం చేస్తారు. మరి నాకు ఇచ్చిన ఈ అవకాశంలో ఈ మాటల్లో ఉన్నటువంటి భావాలు అర్థం చేసుకోవాలని మిమ్మల్ని హెచ్చరిస్తూ, నన్ను హెచ్చరించుకుంటూ, చింతపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి సంఘస్థులు, సేవకులు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, అనకాపల్లి ప్రాంతంలో ఉన్న 6 స్థానిక సంఘాల తరపున సేవకులు బాలకుమార్ గారి కుటుంబం తరపున మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ముగిస్తూ ఉన్నాను. సమయాన్ని అధ్యక్షుల వారికి అప్పగిస్తున్నాను. ఓపికతో విన్న మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్.